ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్రసీమ గుర్తింపు రాజమౌళిని విమర్శిస్తే చిక్కోటి ప్రవీణ్ గారి ఖ్యాతి ఇంకా పెరుగుతుందని ఏమన్నా? గుడిపై దాడి జరుగుతుంది అన్యాయం కదా? గుడిపై దాడి కాదు ఆయన అన్నింది. ఏం మాట్లాడతావు? ఎంతసేపు రాజమౌళి ఫ్యాన్ పట్టుకొని ఈయన ఎవరు ఫ్యాన్ చెప్పాలా? 1,83,000 కిలోల గో మాంసం దొరికింది. మరి ఇప్పుడు నీ దృష్టికి వచ్చింది కదా, ఏం చేస్తావు చెప్పండి? స్పందించడమా? నువ్వు వచ్చి స్పందించడా? కూడా వర్తిస్తుంది. నాన్ వెజ్ తిన్నాను, చేపలు ఎందుకు తిన్నావు? అదే నా నేనే చెప్తున్నాను. చిక్కోటి ప్రవీణ్కి ఎందుకు బీజేపీ అధిష్టానం గుర్తించి ఒక చిన్న పదవి లేకపోతుంది? బీజేపీలు ఉంటే నాకు ఒక షీల్డ్ ఉంటుంది. నువ్వు ఆ రోజు నిద్రపోవు, ఆ రోజు అన్నం తినవు. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నాగరాజ్ బైట్సెట్టిని. ఒక్కసారి నా ఎదురుగున్న వ్యక్తిని ఒక్కసారి చూడండి మీరందరూ కూడా. ఆయన గురించి నేను చెప్పాను, మీ అందరికీ తెలుస్తుంది. ఆయనే మన బీజేపీ నాయకుడు, ఒక వ్యాపార అధినేత చిక్కోటి ప్రవీణ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి ఏం జరుగుతోంది అసలుకి బీజేపీలో కావచ్చు, ఆయన వ్యాపారాల్లో కావచ్చు, ఏమేమి జరుగుతుంది అనేది ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం. నమస్తే ప్రవీణ్ అన్న. నమస్తే, జై శ్రీరామ్. ఫస్ట్ నీతో ప్రమాణం చేయించుకోవాలన్నా. నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన, నేను ఏ ప్రశ్న అడిగినా కూడా నువ్వు పాములను వాటిని నా మీదికి నువ్వే నాగరాజు, నీ మీద పాములు పోయినసారి ఉన్నట్టు పామునే వదిలితే నువ్వు నెసలు కాళ్ళు పైన పెట్టుకున్నావు, దడదడలాడిస్తావు కదా. మరి చిన్న పాము చూస్తే గంతపై పడతావు. చిన్న పామే అన్నది, అది కాటేస్తే చాలన్నది. చిన్న కాదు, పాలల్లో విషయం ఎంత కావాలన్నా? పాలలో ఎంత ఎప్పుడన్నా కాటేస్తే మేము సారీ చెప్తాం, ఇబ్బంది ఏం లేదు. సారీ చెప్తే ప్రాణం వస్తుందన్నా? నువ్వు బాగా చెప్తావు అన్నా. అదన్నా అసలు లుక్ అదిరిపోయింది. ఏంటో లుక్ అసలు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్. ఊకే బియర్డ్ కలర్ వేసి కెమికల్స్ వేసి అని ఇట్లా వదిలేసిన. బాగుంది కదా, చూద్దాం కొన్ని రోజులు మళ్ళీ ఇట్లా. ఈ లుక్ లో చూస్తుంటే విలనా హీరోనా ఏం అర్థం కావడం లేదు. అసలు విలన్ అనుకున్నా బాధ లేదు, ఇట్లా అనుకున్నా బాధ లేదు. అప్పుడు అనుకోలేదా విలనే? విలనే. విలన్ కాస్త ఏమన్నా చేంజ్ అయిందా? అది అట్లా ఏం చేంజ్ కావాలి? అప్పుడు ఏం చెడు ఉండని, ఇప్పుడు ఏం చేంజ్ కావాలి? నువ్వు చేంజ్ కావాలి ఫస్ట్. లేదా నేను చేంజ్ అయినా, నేను చేంజ్ అయ్యి చేంజ్ కావాలి. సొంతంగా ఛానల్ పెట్టుకుని చేంజ్ అయ్యాను. సూపర్. అంటే నువ్వు చేంజ్ కావాలి. అవతల గాలి తీద్దామని వస్తావు చూడు, అది చేంజ్ కావాలి. ఇంటర్వ్యూ చేద్దామని రావు, అవతల బట్టలు గుడ్డలు కూడా తీద్దామని ఇంటర్వ్యూకి రావు. నువ్వు ఇంటర్వ్యూకి తక్కువ, గుడ్డలు ప్రోగ్రామ్. ఇప్పుడు కేవలం ఇంటర్వ్యూ కోసం వచ్చాను. అంటే గతంలో చిక్కోటి ప్రవీణ్ అంటే కొద్దిగా అది ఏదో చీకటి అది ఇది అని ఏదో అన్నారు. చీకట్లో ఏదో చేస్తుంటాడు. చీకటికి వెలుగులోకి వచ్చినాం మళ్ళీ. అదే నీకు పాములే కరెక్ట్ వస్తున్నాయి దారిలోనే. 3-4 పాములు తెప్పి వెలుగులోకి వచ్చారంటారు. వెలుగులోకి వచ్చినట్టు బ్యాంకాక్ లో కేసు పడే అసలు ఎప్పటిదో అయినది. అయిపోయిన ఆర్కెస్ట్రా కొట్టకు నువ్వు. అవన్నీ అసలు నాకు సంబంధమే లేదని చెప్పి 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 క్లియర్ అయిపోయినాయి. క్లియర్ కానీ నాకు సంబంధం లేని విషయాలు. ఓకే ఓకే, మీకు సంబంధం లేని విషయాలు. అసలుకి బీజేపీలో ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు కదన్నా. జాయిన్ అయ్యి కూడా దాదాపు ఎలక్షన్ ముందు అనుకుంటా జాయిన్ అయిపోయారు, అసెంబ్లీ ఎలక్షన్. ఇప్పుడు బీజేపీ మీకు ఏమైనా పదవి ఇచ్చిందన్నా? ఇప్పుడే ఇంక ఇయ్యలేదు బీజేపీ. ఎందుకంటే నేను అడగలేదు, ఇయ్యలేదు. మీరు అడగలేదా? ఇప్పుడే అసలు బీజేపీలో పదవి అడగని మీరు గత ఎన్నికల్లో హుజూరాబాద్ ఎంపీ టికెట్ ఎలా ఆశించారన్నా? హుజూరాబాద్ పదవికి ఎంపీ టికెట్ కి సంబంధమే లేదు. ఫస్ట్ థింగ్ అది తెలుసుకో. ఓకే ఓకే, పదవికి ఎంపీ టికెట్ కి సంబంధం లేదు. పదవి వచ్చినోడికి ఎంపీ టికెట్ ఇవ్వాలని రూల్ లేదు. వింటురా, పదవి ఉన్నోడికి ఎంపీ టికెట్ ఇవ్వాలని రూల్ లేదు. మళ్ళీ ఎవరికి ఇస్తారన్నా? మరి ఎవరైతే బీజేపీకి వర్క్ చేస్తున్నారో చూసి ఒక్కతోటి. బీజేపీ అనేది కొంచెం అన్ని పార్టీలకి డిఫరెంట్ పాలసీస్ ఉంటాయి. మనకు కొంచెం ఓపిక ఉండాలి. ఓకే, షార్ట్ కట్ హెలికాప్టర్ లో దిగినట్టు, పారాషూట్ లో దిగినట్టు కాదు. సో ఇప్పుడు పదవి ఉన్నా పదవి లేకున్నా చిక్కోటి ప్రవీణ్ అంటే తెలుసు. పదవి ఏ విధంగా తెలుసు? హిందూ ధర్మరక్షకుడికి తెలుసు, జంతు ప్రేమికుడికి తెలుసు, నీలాంటి వాళ్ళకి వేరే విధంగా తెలుసు. ఎందుకంటే నా కాళ్ళు పట్టి లాగాలనే చూస్తావు కదా ఎప్పుడు. ఒకటే ఎప్పుడు కాళ్ళు పట్టి నన్ను కాదు, నువ్వు ఎవరైనా కాళ్ళు పట్టి లాగుదామా? ఏమొస్తుంది అంటే ఏమొస్తుందో కాళ్ళు పట్టి వెలుగులోకి వచ్చింది ఎప్పుడు అన్నా చెప్పన్నా? జంతు ప్రేమికుడికి ఎప్పటి నుంచో జంతువులు ప్రేమిస్తారు. ఎప్పుడంటే నా మీద ఈడీ రైడ్లు అయినప్పుడు వచ్చినాయి. నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నావు కదా, లేకపోతే నువ్వు ఎవరో మామూలు దగ్గర పోతావా? నువ్వు రాజు, నువ్వు మామూలు దగ్గర పోవు కదా. నువ్వు ముందు నుంచి జంతు ప్రేమికుడు
ఇప్పుడు నా ఫామ్ హౌస్ 2014 నుంచి ఉంది. అవును. నా మీద ఈడీ రేటు 2022 అయింది, 8 ఏళ్ళ తర్వాత. మీరు జంతు ప్రేమి కూడా కాదా? ఓకే, జంతు ప్రేమికుడే. మరి కానీ వెలుగులోకి వచ్చింది ఎప్పుడు? వెలుగులోకి వచ్చింది మీ పుణ్యాన, మీడియా పుణ్యాన్ని వచ్చింది. నువ్వు చేసిన కార్యక్రమాల్లో వచ్చింది బాగా చెప్తావు కానీ మళ్ళీ అదే మాట మాట్లాడతావు. మొన్న మీ గుంతకల్కి వచ్చినాము. ఓకే, జర్రలకు పోలీస్ కేసు అయ్యేది హిందుత్వం మీద. ఇప్పుడు పోలీస్ కేసు అయితే నేను చెడ్డోనా? అంటే అది వేరే. అంటే మీరు ర్యాలీలో అనుమతి లేకుండా ర్యాలీ చేశారని. ర్యాలీ నేను చేయలే స్వామి, ర్యాలీ నేను చేయలే. పెట్టారు కదా బైక్ ర్యాలీ నేను చేసి నా ప్రోగ్రామ్. నేను ఒక అతిథి లెక్క వినా. మొన్న నల్గొండలో ప్రోగ్రామ్ అయింది, నా మీద కేసు పెట్టినారు. కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయ్యాగానే చీకోటి చెడ్డోడా? ఇప్పుడు ఏ కేసులు లేని నువ్వు మంచోడువా? ఏ కేసులు లేని మంచోడువా? అందరు తెలుసు, అందరు తెలుసు. అది తప్పది. చికోటి ప్రవీణ్ కి కేసులు కేశాలు కొత్త కాదు. పెట్టిర్రు. గత బీఆర్ఎస్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దొంగ కేసులు పెట్టారు. ఎందుకంటే హిందూయిజంకి ఎవరైతే వర్క్ చేస్తారో, నా మీద కాదు, ఎవరు వర్క్ చేసినా దొంగ కేసులు పెట్టారు. వాళ్ళకి హిందూయిజం పని చేయొద్దు, వాళ్ళకి దొంగ కేసులు పెట్టారు గత ప్రభుత్వం. పెడతారు, పెట్టుకుంటే ఏమైంది? మన మోటివ్ ఏందో అదే చేసుకుంటా. హిందూ సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఎక్కడ ఏమి జరిగినా ఉద్యమిస్తావన్నా, ప్రశ్నిస్తావన్నా? అంటే నా దృష్టికి వచ్చిన మ్యాక్సిమం ప్రశ్నించడానికే చూస్తా. ఓకే, ఖచ్చితంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా డెఫినెట్ గా ఇక్కడ తప్పు జరుగుతుందంటే ప్రశ్నించడానికి. అదన్నా గత 3 రోజుల క్రితం విశాఖపట్నంలో ఒక టీడీపీ నాయకుడికి చెందిన గోడౌన్లో 1,83,000 కిలోల గో మాంసము ఎక్స్పోర్టింగ్ కి సిద్ధంగా ఉన్న గో మాంసం దొరికింది. అధికారులు ఎన్ఫోర్స్మెంట్ అనుకుంటా అంతా వచ్చింది, పెద్ద రాప్చర్ అయింది అది. మరి మీ దృష్టికి రాలేదన్నా? హిందుత్వవాదం గురించి 100% రాలేదు. వచ్చినాయి, నేను చెప్తాను, వచ్చినాయి 100% రియాక్ట్ అవుతాను. మరి ఇప్పుడు నీ దృష్టికి వచ్చింది కదా, ఏం చేస్తావు చెప్పన్నా? డెఫినెట్ గా దీనిపై స్పందిస్తాడు. నేను ఒకటే చెప్తా, ఒకవేళ ఇదే వాస్తవం అయితే, అది నిజం వాస్తవం అంటారు కదా, వాస్తవం డెఫినెట్ గా ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అది ఎవరన్నా ఉండండి, ఏ గవర్నమెంట్ లో ఉండండి, రూలింగ్ ఉండండి, అపోజిషన్ ఉండండి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. అందరు ఇదే చెప్తున్నారన్న. చికోటి ప్రవీణ్ అన్న దీని గురించి ఏం చెప్తారు? నేను ఇప్పుడు రేపు చూస్తా దాని సంగతి ఏందో, అసలు ఆ స్టోరీ ఏందో కూడా నాకు ఇప్పుడు మీరు చెప్పేవారు నాకు తెలియదు. ఓకే, అగో నువ్వు వ్యంగ్యంగా నువ్వే చేస్తావు అంటే నేను ఒక్కనే కాదు, అందరు ఐకమత్యంతో ఉంటేనే ఏదైనా ముందుకు పోతుంది. ఒక చికోటి ప్రవీణ్ ఒక్కడితోటే సాధ్యం కాదు, ఒక నాగరాజ్ తోటే కాదు, హిందువులందరూ ఐకమత్యంతో ఉండాలి. ఫస్ట్ అది నేర్చుకోవాలి. కరెక్ట్. ఎక్కడ తప్పు జరిగినా హిందువులందరూ ఏకమై దానిపై గట్టిగా ప్రశ్నిస్తే డెఫినెట్గా ఏ గవర్నమెంట్ ఉన్నా దానిపై తగిన చర్య తీసుకుంటుంది. అన్న ఉన్నట్టుండి ఎందుకన్నా హిందుత్వవాదాన్ని? ఉన్నట్టుండి కాదన్నా నాగరాజన్న, ఉన్నట్టుండి కాదన్నా, ఎలక్షన్స్ ముందే కదా. అది కాదన్నా, మీకు తెలియదన్నా, మీరు తెలుసుకోకుండా వస్తారన్నా, హాఫ్ నాలెడ్జ్ వస్తారన్నా. నా గురించి నాకే ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది, నీ గురించి కూడా మాక్సిమం నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, కరెక్ట్ అన్న. నేను ఇంతకుముందు కూడా హిందుత్వవాదినే. నేను నువ్వు టక్ అడుగుతావు, మాట్లాడినావు, నువ్వే చేసుకో. ఇంటర్వ్యూ అడుగుతా చెప్తుంటే టక్ బ్రేక్ చేస్తావు, ఆ ఫ్లో రాదు. నేను ఇంతకు ముందు కూడా హిందుత్వవాదినే. నేను ఉన్న ఏరియా ముస్లింల ఏరియాకి ఆనుకొని ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం ఆ చుట్టుపక్కల హిందువులపై ఎక్కువ ఉంటుంది. అక్కడ జరిగే అన్యాయాలు, దౌర్జన్యాలు, వాళ్ళ యొక్క యూనిటీ, మనలో లేనటువంటి ఐకమత్యం అందరు తక్కువ. అక్కడ చూసి మ్యాక్సిమం జనాలల్లా, హిందువులల్లా రక్తం మరుగుతుంది. ఒకటి, నేను అక్కడ ఏ హిందూ కార్యక్రమమైనా నేను ఆడ ఉంటాను, నిలబడతాను, హెల్ప్ చేస్తుంటే. నేను ఒక 2 గుళ్ళకి, ఒక గుడికి చైర్మన్, ఒక గుడికి వైస్ చైర్మన్, ఎన్నో గుళ్ళకి దాన ధర్మాలు చేస్తాం. కాకపోతే నువ్వు అడుగుతున్నావు చూడు ఏమని, అప్పుడు లేని హిందుత్వం ఇప్పుడు ఎక్కడ వచ్చిందని. అప్పుడు నా మాట 100 మంది వినేవాళ్ళు, నేను మాట్లాడితే విత్ ఇన్ క్లోజ్ సర్కిల్ వినేవాళ్ళు. ఇప్పుడు నేను మాట్లాడితే 2 రాష్ట్రాల్లో జనాలు వింటున్నారు. డెఫినెట్గా నేను ఇప్పుడు స్పందించే సమయం, నేను మాట్లాడుతుంటారు కాబట్టి ఇన్స్పైర్ చేసే సమయం అని చెప్పి నేను గట్టిగా వాయిస్ ఇస్తున్నాను. ఒక 6 ఏళ్ల కింద నువ్వు నన్ను గుర్తుపట్టావు కదా, కరెక్ట్. అప్పుడు నేను ఏదైనా హిందూజం గురించి మాట్లాడుతూ నీకు వినబడుతుందా? వినిపించలేదు. ఇప్పుడు మాట్లాడితే వినబడుతుంది కదా, సోషల్ మీడియాలో వినబడుతుంది కదా. అంటే ఇప్పుడు మీరు హీరో అయిపోయారు కదా, పాపులారిటీ పెరిగింది కదా. హలో, ఈడ హీరో జీరో కాదు. మనం ఒక పని అనుకున్నాము, మన వల్ల మ్యాక్సిమం ఎంతమందిని ఇన్స్పైర్ చేయగలిగితే అంతమందిని ఇన్స్పైర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే,
అంటే కొన్ని సంఘటనలతో మీ పేరు బాగా మార్మోగిపోయింది కదా, దాంతోనే చిక్కోటి ప్రవీణ్ గారు అంటే ఎవరని తెలిసింది, దాంతో ఫాలోయింగ్ పెరిగిపోయింది. అసలు మీరు రాష్ట్రీయ నేత కాదు, దేశీయ నేత కాదు, బీజేపీలో ఒక సామాన్య కార్యకర్త మీరు. అంటే గుంతకల్ అంటే అనంతపురం జిల్లా గుంతకల్ పిలిచి నాకు తెలిసి 1000-2000 బైక్స్తో భారీ ఎత్తున ర్యాలీ చేయడం ఏంటి, అక్కడికి మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళడము, మీతో ఫోటోలు దిగడానికి పోటీలు పడి సెల్ఫీల కోసము యూత్ అంతా కూడా పొలోమంటూ క్యూ కట్టడం ఏం అర్థం కాలేదన్నమాట. ఇది ఏంటి ఫాలోయింగ్ ఏంటి? అసలు ఆడ పోయి గుత్తిలో ఆ చర్చి గురించి భారీ ఎత్తున మాట్లాడడము, ఆ ర్యాలీలు దాని మీద కేసులు పడ్డం, ఇవన్నీ జరిగినాయన్నమాట. అంటే మళ్ళీ నల్గొండకు వెళ్ళారు, నల్గొండలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎక్కడ చూడు ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మరి బీజేపీలో చేరిన చిక్కోటి ప్రవీణ్కి ఎందుకు బీజేపీ అధిష్టానం గుర్తించి ఒక చిన్న పదవి లేకపోతుంది? ఇస్తున్నారు ఇప్పుడు ఫ్యూచర్లో, ఇప్పుడు వెరీ షార్ట్ పీరియడ్లో వస్తుంది. ఆ రోజు మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకొని మాట్లాడదాం. ఓకే, షార్ట్ పీరియడ్లో, వెరీ షార్ట్ పీరియడ్. ఓకే, వస్తుంది. బీజేపీ నాయకులు మిమ్మల్ని గుర్తిస్తున్నారన్నా? మీకు తెలవాలి. నాకు మా బీజేపీ నాయకులు గుర్తించారు, నా ప్రజలు గుర్తిస్తారు చాలు, నా యువకులు గుర్తిస్తారు చాలు, నా యువత గుర్తిస్తారు, మీకు ప్రయోజనం, నా జంతు ప్రేమికులు గుర్తిస్తారు చాలు. కానీ గతంలో నేను బీజేపీకి వచ్చింది ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, పదాధికారం కావాలని కాదు. మరి ఎందుకు ఎంపీ? నేను అదే చెప్తా. అరే అవకాశం ఉంటే అడుగుతాము. ఇంకా పవర్ యాడ్ అయితే ఇంకా గట్టిగా పని చేయొచ్చు కదా. లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసులు పెట్టింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కేసులు పెట్టింది. బీజేపీలు ఉంటే నాకు ఒక షీల్డ్ ఉంటుంది, లేకపోతే ఒక ఇండివిజువల్ ఒక వ్యవస్థని ఎదుర్కోలేదు. ఎవరైనా సరే నువ్వు ఒక ఇండివిజువల్గా ఒక వ్యవస్థని ఎదుర్కోలేవు. ఒక వ్యవస్థ బలం ఉంటే మనం ఎదుర్కోగలుగుతాం. ఆ వ్యవస్థ నాకు బీజేపీ, డెఫినెట్గా నాకు బీజేపీ. అంత బలం ఉన్న బీజేపీ పాపం జూబ్లీహిల్స్లో డిపాజిట్ పోయింది కదా. డిపాజిట్ పోతే ఏమైంది? అక్కడ ఏం జరిగిందో ఎలక్షన్ మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు ఏ రకంగా తెలుసు. ఎలక్షన్ జరిగిందన్నా? మామూలు ఏం జరిగింది? ఎలక్షన్ ప్రకారం జరగలే కదా. ఎన్ని వన్ సైడ్ ఓట్లు, ఏ మతం వాళ్ళు వన్ సైడ్ వేసిర్రు, ఓవైసీ ఎవరికి సపోర్ట్ చేసి వాళ్ళని ప్రేరేపించి వన్ సైడ్ ఓట్లు ఇవాళ కాంగ్రెస్ కి ఇప్పించారు. ఇలా విజయము నేను కాంగ్రెస్ విజయం కాదు. కాంగ్రెస్ మెజార్టీ ఎంతనా? ఎంత వచ్చింది? బాగానే వచ్చింది. 22 ఐ థింక్ 23 వచ్చింది అంతే. 25,000. వన్ సైడ్ ఎలక్షన్ ఎలా అవుతుంది? అది యాక్చువల్గా గెలిచే సీటే కాదు అది. ఇవాళ ఎంఐఎం ప్రోద్బల్యంతో, ఇవాళ ఎంఐఎం ప్రోద్బల్యం ఆడ మీరు వన్ సైడ్ ఎట్లా అడుగుతున్నా, బీఆర్ఎస్ అడ్డా ఉండే ఆడ. ఇవాళ బీఆర్ఎస్ అడ్డా ఉండే, అట్లాంటిది వీళ్ళు గెలిచినట్టే డెఫినెట్ గా వన్ సైడే కదా. ఇవాళ నాగరాజు గారు కాదబ్బా, నీ అడ్డాలో వచ్చి నేను గెలిచినా అంటే ఒక్క ఓటుతో గెలిచినా నేను వన్ సైడ్ గెలిచినట్టే. ఓకే, నీ అడ్డా అది. మాకంటే సునీతకి వాళ్ళకి సంబంధించిన వారి నుండి కొంత వ్యతిరేకత వచ్చింది. అది అనేక కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలు ఏమైనా సరే ఇవాళ అడ్డగోలు దొంగ ఓట్లు ప్రభావితం చేసినాయి. ఒకటి, ముస్లిం కమ్యూనిటీని నమ్మిన బీఆర్ఎస్ ఇవాళ ఓవైసీ గోడ మీద పిల్లి లెక్క. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ సంకల్ నాకినాడు. ఇవాళ కాంగ్రెస్ రాగానే గోడ మీద పిల్లి లెక్క కాంగ్రెస్ వైపు వచ్చినాడు. ఇదే ఓవైసీ ఏం చెప్పినాడు? అయినబ్బా నీకు నేను ఎట్లా చెప్పాలో నువ్వే చెప్తా. మరి సంకల్ నాకినారు కదా, మరి నేను ఎట్లా చెప్పాలో నువ్వే చెప్తా. మరి ఇంటర్వ్యూ ఎందుకు? అవసరం లేదు కదా. గలీజ్ పదాలు ఏంది? వాస్తవంగా సంకల్ నాకినారు. ఇలా 10 ఏళ్ళు నువ్వు బీఆర్ఎస్ తోటి ఉన్నావువి. మొన్న వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు, జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అభివృద్ధి పనులు చేయబట్టలేదు అని ఓవైసీ స్టేట్మెంట్ ఇచ్చినాడు. మరి 10 ఏళ్ళు నువ్వు వాళ్ళు ఎంబడి ఉన్నావు కదా. అభివృద్ధి జరగకపోతే ఒక 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు 6 ఏళ్ళకు 7 ఏళ్ళకు మరి నువ్వు అనొచ్చు కదా. అభివృద్ధి చేస్తలేరు, జూబ్లీహిల్స్ని మా వాళ్ళు ఉన్నారు, మా మైనార్టీ సోదరులు ఎక్కువ ఉన్నారు, మరి అభివృద్ధి చేయడానికి నువ్వు పట్టుబట్టొచ్చు కదా. నువ్వు మిత్రమండలిలో మిత్రపక్షంలోనే ఉన్నావు కదా. అప్పుడు వాళ్ళకి ఏంది, ఎటు పోయి ఎప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ ఎంబడి ఉండాలి. ఇవాళ బీఆర్ఎస్లో ఉండి యాంటీ కాంగ్రెస్ చేసినారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని చెప్పి కాంగ్రెస్లో ఉండి యాంటీ బీఆర్ఎస్, ఇక బీజేపీకి అయితే ఎప్పుడైనా యాంటీ అనుకో, యాంటీ బీఆర్ఎస్ చేస్తున్నారు. ఇవాళ వాళ్ళ ప్రభావితము, ఇవాళ ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో, ప్లస్ వన్ సైడ్ ఒక కమ్యూనిటీ ఎక్కువ సపోర్ట్ చేయడం, 100%లా ఒక 70% నచ్చి వేశారనుకోవచ్చు కదా. రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి. మీకు తెలియదా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందో, ఏమైతుందో, ఏం చేస్తుర్రో, రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. జూబ్లీ ఒక్క సీట్ గురించి మాట్లాడుతావు నువ్వు, బీఆర్ గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు?
బీహార్లో అద్భుతమైన విజయం సాధించినాము. మరి దాని గురించి ఎందుకు మాట్లాడు? ఒక సీట్ అనే మాట్లాడతారు. ఓట్ చోరీ అని చెప్పాడు రాహుల్ గాంధీ చెప్పిన మాటలు పెద్ద కామెడీ. ఎంత పెద్ద కామెడీ అన్ని చెప్తారు. ఓట్ చోరీ బీహార్ ఏడైనా ఓట్ చోరీ. మరి తెలంగాణ ఓట్ చోరీ ఎందుకు కాలే? మరి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లొచ్చింది? అన్నిట్లో ఓట్ చోరీ. అరే అన్నిట్లో ఓట్ చోరీ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లొచ్చింది అంటున్నా. అదే అనుమానం వస్తుంది. ఏం అనుమానం? ఈడ ఓట్ చోరీ ఆడ ఓట్ చోరీ చేస్తే ఈడ కూడా చేసేటోళ్ళు కర్ణాటక వాళ్ళు చేస్తాడు. ఈ అన్ని పనికి మాలిన చేతగాని దద్దమ్మ కబూర్లు చెప్పొద్దు. పనికొచ్చే మాటలు మాట్లాడాలి. ఇవాళ నిన్ను నమ్మలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి నువ్వు అన్ని ఫాల్స్ అలిగేషన్స్ వేస్తున్నావు మా మీద. పనికిరాని మాట ఇవాళ అంత ఒర్లిండా? మరి బీహార్ ప్రజలు స్వీకరించిర్రా? తిరస్కరించారు, చీత్కరించారు. ఇవాళ కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ వైపు ఉన్న పార్టీలు ఇండియా కూటమిలా జరిగినన్ని అవినీతి ఎక్కడ కూడా జరగలే. ఎన్ని స్కామ్లు, ప్రపంచం నివ్వరబోయే అన్ని స్కామ్లు ఏం చేశారు. మళ్ళీ జైలుకి పెట్టచ్చు కదా మీరు అందరినీ. చేసారు, ఇంట్రాగేషన్ నడుస్తుంది. మొన్న ఈడీ రైడ్ అయింది. అయితే అన్ని ప్రాసెస్లు ఉంటాయి. డెఫినెట్ గా అదే విచారణ జరుగుతుంది. నా మీద అయిన రోజు ఈడీవి వాళ్ళ మీద కూడా అయింది. ఆడ టీవీలలో ఏమో నాది 70% చూపించినారు. అంత పెద్ద నాయకులు దేశాల్లో వాళ్ళు 30%. వాళ్ళకన్నా పెద్ద నాయకులు. నేనేం కాదు, వాళ్ళకంటే పెద్ద నాయకులు. మామూలు కాదు కదా. రాయల్ ఫ్యామిలీ రాయల్ విగ్రహం కూడా శివాజీ గణేష్. శివాజీ ఇన్స్పైర్డ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ విన్నాము. ఛత్రపతి శివాజీ మహారాజ్ వింటాను. ఎటకారం మారదు, నువ్వు మారవు కాదన్నా. మీకు హిందుత్వాదం మొదటి నుంచి ఉంది అంటే మీ ప్రాంతంలో ఉన్న పరిస్థితులను బట్టి హిందూ భావజాలాన్ని మీరు నరనారన నింపుకున్నారు మీరు. ఓకే, బాగానే ఉంది. మరి ఎన్నికలకు ముందు నన్ను అడిగినాను, ఎన్నికలకు ముందు బీజేపీలో చేరడానికి మీరు ఒక ర్యాలీగా వెళ్ళారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేరుతామని. అంటే మీరు వెళ్ళేసరికి అక్కడ ఎవరు కూడా పార్టీలో పబ్లిక్ ఇంటర్వ్యూలు చెప్పి చేసి కేసుల నుంచి బయటపడేది ఉంటే నా మీద ఈడీ అయిన 2 ఏళ్ళకి ప్రయత్నం చేయ. ఒక బీజేపీ పార్టీ హిందువుల సంక్షేమం అనుకుంటది కాబట్టి ఇవాళ బీజేపీని అనుకుంటా. వద్దు వద్దన్నా నువ్వు ఎందుకు చేరావు? వద్దు అనలే, వాడు కూడా వద్దనలే. సరిగా చూడయ్యా స్వామి, మతిమా ఏజ్ పెరిగింది. ఎందుకు మరి ఏదో మిస్కమ్యూనికేషన్ వచ్చింది. మరి ఇప్పుడు వద్దన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీసుకోరు? పాత అరిగిపోయిన టేప్ రికార్డర్ పట్టుకుని అర్థం ఏంది? అప్డేట్ గా కిషన్ రెడ్డిని బాగా కాకపడుతున్నట్టున్నారు. ఎవరు కాకపడుతుంది? ఇప్పుడు నాకు 4 ఫోన్లు చేస్తావు ఇంటర్వ్యూకి, నాకు కాకపట్టినట్ట? ఇంటర్వ్యూ కన్నా నేను జర్నలిస్ట్ గా ఇంటర్వ్యూ చేస్తాను. అవు మరి నీకు అవసరమేగా, నీకు వ్యూస్ కావాలిగా. అంతే అన్న, అంతే. ఇప్పుడు ఒప్పుకుంటావా కిషన్ రెడ్డి అవసరం కోసం పిలిపించారని ఒప్పుకుంటారా? నేను అడిగేది కాకపట్టినట్ట. అవును అవును, చికోట నన్ను అడిగి నాకు వ్యూస్ కోసం చికోట కాదు కదా, నీకు పదవి కోసం కిషన్ రెడ్డి కాకపడుతున్నావా? కాకపట్టినట్టు కాదు కదా. ఇంటర్వ్యూ అడగ అన్నా, నువ్వు నా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ అని చెప్పి అడిగినావు. అవును, లేదా నువ్వు నీ ఆఫీస్కి వచ్చి ఇంటర్వ్యూ చేసుకుంటావు. అది కాకపట్టినట్టు కాదు. అది కరెక్ట్. ఒక రిలేషన్ డెవలప్ చేసుకుంటున్నావు. రైట్, అర్థమైందా? నా పార్టీలో నేను కూడా ఒక నాయకులతోటి, నాకు ఇష్టమైన నాయకులతోటి నేను ఒక రిలేషన్ డెవలప్ చేసుకుంటున్నా. ఇప్పుడు నువ్వు గతంలో ఇంటర్వ్యూ చేసినావు కదా, ఆ ఇంటర్వ్యూకి ముందు జనాలలో కొంతమందికి నేను ఎక్కువ విలన్ కనబడ్డా. నీతో ఇంటర్వ్యూ చేసినాక పాజిటివ్ షేడ్ వచ్చింది. అట్లనే మా నాయకులకు కూడా నా మీద నీలాంటి వాళ్ళు కుట్ర అవన్నీ బురద చల్లుతారు కదా. ఆ బురద నీకేమొస్తుంది అంటే పేరు వస్తుంది నాగరాజుకి. అట్లా బురద చల్లుతారు కదా. అయితే రాంగ్ ఒపీనియన్లు ఉంటారు. కాదు మేము అది కాదు ఇదే అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. తప్పలేదు కదా. నేను చెడ్డోళ్ళు అంటే కేవలం హిందుత్వవాదం కోసం బీజేపీ కేసులు 100% కేసులు ఏం లేదయ్యా సామే. రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవులు చేపట్టి చాలా కాలం అయింది కదా. మరి 4 నెలలు 4 నెలలు. మరి ఎందుకు చికోట్ ప్రవీణ్ గారికి ఏమన్నా పదవులు ఇవ్వడం కానీ? ఇప్పుడే కమిటీలు వేస్తున్నారు. ఓపికతో ఉండాలి, రాజకీయంలో ఓపిక ఉండాలి. పదవి గురించి నేను రాలేదని ఆల్రెడీ చెప్పిన. నేను ఏజు గేజు పెరిగిపోయినాక పదవి ఇప్పుడు పదవి ఉంటేనే విలువ ఉందా నాకు? చికోటి అంతే కదా. మీరు పదవి ఉంటే ఏ పదవి లేకుండా ఈయన సామె ఏ పదవి ఉందని నేను మీ గుంతకాలకు వచ్చినా చెప్పు. నాకు అదే ఏ పదవి ఉందని నేను నల్గొండ పోయినా చెప్పు. 10 ఉన్నోళ్ళు నల్గొండ పోయిర్రా, 10 ఉన్నోళ్ళు గుంతకల్ పోయిర్రా. కాదు, రాష్ట్రకి నేత కాదు, దేశకి నేత కాదు. ఈ గుంతకల్లో ర్యాలీలు ఏంటివి? తెలుగు ప్రజలు గొప్పతనం ఏం తెలుసా? 2 రాష్ట్రాలు ఆకట్టుకోడు. 2 రాష్ట్రాల ప్రజల గొప్పతనం ఏం తెలుసా? నిస్వార్థంగా
మనసులో లేకుండా ఏమి లేకుండా ట్రాన్స్పరెంట్ గా మాట్లాడేటోళ్ళని తెలుగు ప్రజలు ఇష్టపడతారు, గుర్తుపెట్టుకో. ఓకే. ఎవరైతే ట్రాన్స్పరెంట్ గా మాట్లాడతారో ఇక్కడ నుంచి మాట్లాడతారు, నువ్వు ఇక్కడ నుంచి మాట్లాడతావు, ఓకే, నేను ఇక్కడ నుంచి మాట్లాడతాను. కరెక్ట్ అన్న. అంటే అక్కడ నుంచి మాట్లాడుతుంటే దాదాపు ఒక 2-3 నెలల నుంచి చికోటి ప్రవీణ్ గారిని అందరూ మర్చిపోతున్నారేమో అని అనిపించిందేమో. చికోటి ప్రవీణ్ గారు నేను ఇంకా ఉన్నాను, నేను రాజకీయంగా అలర్ట్గా ఉన్నానని ఈరోజు అంటే జీవితం మొత్తం నెగిటివే. గ్లిమ్స్ ఏదో దానికి సంబంధించి అక్కడ డిజిటల్ స్క్రీన్ రాజమౌళి ఫ్యాన్, నాకు సంబంధం లేదా, రాజమౌళి ఫ్యాన్. రాజమౌళి ఫ్యాన్ పట్టుకొని ఎవరు ఫ్యాన్ చెప్పాలనా, నువ్వు ఎవరు ఫ్యాన్ చెప్పాలనా? నువ్వు ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకుంటావో వాళ్ళు ఏదైతే యాంటీగా మాట్లాడతారో వాళ్ళ ఫ్యాన్ అవుతావు, అంతేనట. అంతే. అంటే వాళ్ళ కాళ్ళు పట్టి గుంజే ప్రయత్నం, విశ్వ ప్రయత్నం. ఓకే, నేను రాజమౌళి ఫ్యాన్. తెలుగు చిత్రసీమకు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిని తీసుకువచ్చిన, ప్రపంచానికే పరిచయం చేసిన ఒక గొప్ప డైరెక్టర్ రాజమౌళి ఫ్యాన్ అని చెప్పుకోవడానికి నేను ఏం వెనకాను. మళ్ళీ రాజమౌళి మీద మీరు ఎందుకు కామెంట్స్ చేస్తున్నారు? చెప్తా. నేను కూడా రాజమౌళి మూవీస్ చూస్తా, నాకు కూడా రాజమౌళి గారి సినిమాలంటే ఇష్టం, నాకు కూడా ఇష్టం. కానీ ఇవాళ నీ సినిమా ఏ రకంగా అయితే స్టేజ్ పైన మాట్లాడినావో, హనుమంతుడిని బ్లేమ్ చేస్తూ ఒక హిందూ సెంటిమెంట్స్కి నువ్వు బ్లేమ్ చేస్తూ మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తున్నాం మేము. ఇవాళ నీ వ్యక్తిగతంగా నువ్వు గొప్పని ఉండొచ్చు, కానీ మాకు ఒక గొప్ప మనిషి కంటే కూడా మాకు మా వ్యవస్థ, మా ధర్మము, మా హిందుత్వము, మా దేవుళ్ళు గొప్ప. ఎవరికైనా సరే, ఓ సీఎం ఉండని, పిఎం ఉండని, ఎవరైనా సరే, ఫస్ట్ మా హిందుత్వము, మా గుళ్ళు, మా దేవత. వాళ్ళని కించపరిచినంత వరకు మేము గౌరవం ఇస్తాం. ఇవాళ కూడా గౌరవం ఇస్తాం. ఎప్పుడు తెలుసో తెలియకో రాజమౌళి గారు పొరపాటు అయింది, నేను మిమ్మల్ని ఇట్లా ఉద్దేశించేది కాదు, క్షమించండి అని చెప్పి హిందూ సమాజానికి, నా గురించి కొట్లాడతలేను నాగరాజు గారు, ఐఎమ్ నాట్ ఫైటింగ్ ఫర్ మై సెల్ఫ్, మా హిందుత్వం గురించి కొట్లాడుతున్నా. ప్రతి ఒక్కరు ఇవాళ మీరు ఎన్నో సినిమాలలో చూడండి, జబర్దస్త్ లాంటి షోస్లో చూడండి, యాంటీ హిందూ స్కిట్స్ వేస్తే మరి మీరు దేవుడిని మొక్కుతారా? నాకు తెలియదు. మీరు హిందువేనా? హిందువే కదా? హిందువే. డౌట్గా చెప్తావేంది? అంటే ఆ గుత్తి చర్చ్ ప్రభావం నీ పైన పడ్డదా ఏంది? అంటే నేను హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరినీ నమ్ముతానండి. నమ్ము. గుడికి పోతావా, మస్జిద్కి పోతావా? నేను సాయిబాబాని ఎక్కువ మొక్కుతానండి. గుడికి కూడా పోతావు కదా? తిరుపతి పోతావా? తిరుమలకి పోతుంటావు కదా, షిరిడీకి పోతా, మన కదిరి నరసింహస్వామి దగ్గర పోతావా? కదిరి లక్ష్మణ స్వామి. అక్కడ పని చేశాను, వార్తా స్టాఫ్ రిపోర్టర్ గా కదిరిలో దాదాపు 2.5 సంవత్సరాల కాలం ఆలయం. గుంతకల్ ర్యాలీలో మీ పక్కన ఉన్నాడు, ఐ థింక్ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కాదు, వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా. ప్రెసిడెంట్, బీజేవైఎం ప్రెసిడెంట్ మిట్టా వంశీ. ఆ వంశీ కూడా ఎక్స్ఎంఎల్ఏ పార్త గారు పక్కన ఉన్నాడు. ఆ అబ్బాయి చిన్న కుర్రాడు, అప్పుడు నేను అక్కడ పని చేస్తాను, అక్కడ పని చేసిన కదిరి లక్ష్మణ స్వామి గుడికి ఎక్కువ వెళ్తున్నారు కదా బ్రహ్మాండంగా. మరి నీ దేవుళ్ళని కించపరుస్తే నీకు ఒక ఫీలింగ్ రాదా? ఏం హట్ అనిపించదా? ఖచ్చితంగా వస్తుంది కదా. మరి అదే మాకు వస్తుంది. నువ్వు మా దేవుళ్ళ జోలికి రా. నువ్వు నాస్తికునువా, ఆస్తికునువా పక్కన పెట్టు. ఎవ్వరు కూడా ఎవరి మతాన్ని కించపరిచి, నాకు లేదు వేరే మతాన్ని కించపరచదు. సో మా మతం జోలికి రావద్దని మేము చెప్తాం. సో డెఫినెట్గా ఇవాళ స్పందించాల్సి వచ్చింది. యాజ్ ఎ డైరెక్టర్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్, కానీ నువ్వు ఏదో నీ టెక్నికల్ గ్లిచెస్, ఫెయిల్యూర్ వల్ల ఓ దేవుని నమ్మను నేను ఇట్లా చేసిన, అవన్నీ అనవసరం కదా. తెలుగు చిత్రసీమకు గుర్తింపు వచ్చింది రాజమౌళితో అని నేను గొప్పగా చెప్తాను, గర్వంగా కూడా చెప్తాను. మతం కంటే గొప్పదా, హిందుత్వం కంటే గొప్పదా? ఓకే, ఇదే హిందుత్వం గురించి మాట్లాడేలో బీజేపీలో ఈ రోజు పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్న, పెద్ద పెద్ద పదవులు ఉన్న వారు ఎంతవరకు స్పందించారు? అదే మరి ఏపీలో కూడా ఒక తెలంగాణకు సంబంధించి కూడా వర్తిస్తుంది. 1,83,000 కిలోల గోమాంసం దొరికితే బీజేపీ నాయకులు ఏదో రాజమౌళి స్పందిస్తారా? డెఫినెట్ గా ఎవరైనా స్పందించాలి. గోమాంసం మాకు తెలియదు కదా. నేను ఇప్పుడు ఏపీలో జరిగింది, ఏపీలో బీజేపీ నాయకులు ప్రశ్నించు. నువ్వు మీ పక్కన స్పందించిన వంశీ లేడా?
ఎవరున్నా స్పందించాలి. దొరికితే ఎవరైనా హిందూ అనేటోడు బీజేపీ కానీ వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ హిందూ అనేటోడు స్పందించాలి. బీజేపీ హిందుత్వాన్ని మోస్తలే కదా, హిందువుల ఐక్యత గురించి కొట్లాడుతున్నాము, హిందుత్వాన్ని కాపాడుతున్నాము, గుళ్ళపై దాడులు చేస్తే మేమే ప్రొటెస్ట్ చేస్తున్నాం కాకుండా చూడాలని. కానీ వేరే పార్టీలు ఉన్న హిందువులకి మరి ఏం లేదా? మరి నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముతావుగా, నువ్వు కూడా మొక్కుతావు కదా, మరి నీకు కూడా అనాలి కదా. వైసీపీ వాళ్ళు దాని గురించి ఖండిస్తున్నారు, కానీ వైసీపీ ఎందుకు ఖండిస్తున్నారు నాకు తెలుసు, ప్రతిపక్షం కాబట్టి. మరి అధికారంలో ఉన్న బీజేపీ ఏం చేస్తుంది, జనసేన డెఫినెట్ గా గారు సనాతన ధర్మం అంటూ డెఫినెట్ గా స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు. అరే నాకు ఆ న్యూసే తెలియదు స్వామి, మిగతా వాళ్ళు ఎవరు స్పందించలేదు. ఎవరైనా నేను గాని ఎవరు గానీ ఏందో అయినా స్పందించాలి. గోమాంసం దొరికిందంటే డెఫినెట్ గా చట్టపరంగా వారిపై కఠిన చర్యలు ఎమ్మెల్యే ఉండని, మంత్రి ఉండని, ఏ పార్టీ అన్నా ఉండని డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్రసీమ గుర్తింపు రాజమౌళిని విమర్శిస్తే చిక్కోటి ప్రవీణ్ గారి ఖ్యాతి ఇంకా పెరుగుతుందని ఏమన్నా? ఏం మాట్లాడుతావు నువ్వు? అర్థం పడతాం ఉందా? ఆయనను విమర్శించాల్సిన ఆయన అవకాశం ఇప్పుడు మా ధర్మం జోలికి రాకపోతే మేము విమర్శించాల్సిన అవసరం బీజేపీలో మీకు ఒక్కరికే ధర్మం తెలుస్తుందా? మిగతా నా బాధ్యత నేను పోషిస్తా. వేరేలేదు వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, వేరేలేదు వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. నువ్వేం చేసినావు యాజ్ అ మీడియా రిపోర్టర్ గా గుళ్ళపై దాడి చేస్తే ఎంత చూపించినావు నీ ఛానల్? అది చెప్పు నాకు. మా ఛానల్ చూపించాను. ఎంత చూపించినావు? ఆయన ఎంత మాట్లాడితే ఏం చూపించారు స్వామి? ముత్యాలమ్మ గుడిపై అన్యాయాన్ని ప్రశ్నించావా? యాజ్ అ జర్నలిస్ట్ అన్యాయాన్ని ప్రశ్నించావా? లౌకికవాదము. అయ్యో యాజ్ అ జర్నలిస్ట్ అన్యాయాన్ని ప్రశ్నించావా? అన్యాయం దాన్ని లౌకికవాదం అన్యాయం కాదు, అన్యాయం జరగలేదు. ఆయన వర్షం గుడిపై దాడి జరుగుతుంది, అన్యాయం కదా? గుడిపై దాడి కాదు, ఆయన అన్నింది ఏం మాట్లాడుతావు? హనుమంతుడు వెనకుండి నడిపించారని మన నేను అడుగుతున్నా, వెనక ఉంటే ఇదంతా జరుగుతుందా? అది ఆయన వర్షం. నేను అడిగే దానికి ఇలా వకాల్తా పుచ్చుకొని వచ్చినావు కదా, సంతోషమే. మరి మా ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగి విగ్రహం ధ్వంసం చేసినప్పుడు ఏడికి పోయినావు? నేను పెద్ద తోపు జర్నలిస్ట్ అని చెప్తావు కదా. నేను అనలేదు, మీరు అంటున్నా. చెప్తాను అన్ని చెప్తావు. ఎంత సాధారణం అసాధారణం అన్ని తెలుసు మాకు, అన్ని తెలుసు. నువ్వు ఎంత యాజ్ ఎ ఛానల్ తప్పు జరిగినప్పుడు యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ, యాజ్ ఎ జర్నలిస్ట్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ యూట్యూబ్ ఛానల్ నువ్వు ఎంత స్పందించినావు హిందుత్వం గురించి చెప్పు నాకు. ఎప్పుడైనా తప్పు జరిగితే నా స్థాయిలో నేను స్పందిస్తాను. చూపి నాకు వీడియోలు చూపి, చాలా వీడియోలు చూపి, ముత్యాలమ్మ గుడిపై దాడి జరిగింది చూపి, చూసుకోండి. అరే చూపి, నీ చేతిలో ఫోన్ ఉంది, నా చేతిలో ఫోన్ లేదు. మీరే చూసుకోండి, ఫోన్ తీసుకొని. ముత్యాలమ్మ గుడిపై దాడి ఏం చూపించిన? అక్బరుద్దీన్ ఓవైసీ అనుచిత వ్యాఖ్యలు మన కాదు మా దేవతలు, ఎందుకంటే నమ్మేటట్టు కనబడతాయి, నువ్వు నాస్తికులు లెక్కనే మా దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఏడ స్పందించడం? 15 మినిట్ మే హిందువుతో ఖతం కర్ దేతా అన్నప్పుడు ఏడ స్పందించడం అని అడుగుతున్నా. మీ కుటుంబ సభ్యులా? బుద్ధి ఉండాలన్న స్వామి నీకు అననీకి. దేవతలు కుటుంబ ఉన్నారు మీరు కాదా? నువ్వు ఒకటి అడుగుతూ, నేను కుటుంబ సభ్యులైతేనే నువ్వు నీ కుటుంబ సభ్యులా? మరి తిరుపతి ఎందుకు పోయినావు? మా దేవతలు అంటుంటే మీరు నువ్వు ఎందుకు పోయినావు? మా దేవతలు కదిరికి ఎందుకు పోయినావు? నువ్వు కదిరికి ఎందుకు? నీ కుటుంబ సభ్యుడా నరసింహస్వామి? ఏం మాట్లాడుతావు? నీకు రేషం రాదేమో. మా కాద్రి లక్ష్మీ స్వామి అండం లేదు. నేను మా కాద్రి లక్ష్మీ నరసింహస్వామి అంట. ఎందుకంటే మాకు ప్రాణం మా దేవతలు అంటే, మా సనాతన ధర్మం అంటే ఇష్టం. మా ధర్మం జోలికి వస్తే మేము ఏడికి కూడా గోవులను వధిస్తే మాట్లాడని వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, ఏ పార్టీ వాడు ఉన్నా మాట్లాడతారు. ఏం మాట్లాడతావు? నువ్వు గోరక్ష చేసినావా? గోరక్ష చేసినావా? చేయలేదు. మరి ఎందుకు నీతి మాటలు చెప్తావు? చేసేటోళ్ళ కాళ్ళ గుంజకు నాగరాజు. నేను ఒప్పుకోను. పత్రికలో పనిచేసినప్పుడు చాలా ఎట్లాంటి క్వశ్చన్ తరలిస్తుంటే పేపర్లలో రాసి పట్టించాను. కావాలంటే ఇప్పుడు చెప్పాయా సామి? ఎప్పటిదో చెప్పక ఇప్పుడు చెప్పి ఏం చేసినావు? చాలా సార్లు పట్టించాను. ఏడ పట్టించిన చూపి. అక్రమంగా తరలిస్తుంటే పత్రికలో నేను సాక్షి పత్రికలో వార్తా పత్రికలో పనిచేసినప్పుడు సాక్షిలో చేసి నువ్వు పట్టించినావు. ఎవరు నమ్ముతాడయా నిన్ను? ఎవరు నమ్ముతాడు? నువ్వు ఒక్కటి చెప్తున్నా, నా ఆవేశాన్ని టెస్ట్ చేయొద్దు. ఓకే, నువ్వు హిందుత్వం విషయంలో వస్తే మాత్రం నేను రాక్షసుని అవుతా. నువ్వు రెచ్చగొట్టకు. నాకు ఏ విషయంలో రెచ్చగొట్టినా నేను సహిస్తా. నువ్వు అడ్డమైన ప్రశ్నలు లాస్ట్ టైం అడిగితే నేను సహించు. హిందుత్వంలో రాక్షసులు కూడా ఉంటారా? ఎస్, అవసరం పడ్డప్పుడు ఆయుధాలు వాడతాం. అర్థమైందా? నువ్వు ఈ విషయంలో మాత్రం నన్ను రెచ్చగొట్ట మాకు. ఓకే, మళ్ళీ నువ్వు ఇంటర్వ్యూ మొత్తం స్పాయిల్ అవుద్ది.
వేరే విషయాలలో నువ్వు రెచ్చగొట్టు, ఓకే, నీకు ఆ రెచ్చగొట్టే గుణం తగ్గించుకోను ఫస్ట్. రైట్ రైట్ రైట్. రెచ్చగొట్టే గుణం తగ్గించుకో. ఓకే ఓకే. మరి హిందుత్వం గురించి నేనేం తక్కువ చేసి మాట్లాడానో ఒక్కసారి వివరించి. మరి ఎందుకు నీకు ఒక్కసారి వివరించండి. ఇప్పుడు చెప్తున్నావు కదా, వకాల్తా పుచ్చుకొని ఎందుకు వచ్చినావు? ఏది వకాల్తా? హిందూ సమాజం ఓకే, హిందూ సమాజం ఇవాళ రాజమౌళి గారి స్టేట్మెంట్ కి యాంటీ చెప్తున్నా లేదు? రగిలిపోతుంది ఆడన్నా. ఏమన్నా దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారా? రాస్తారోకలు చేస్తున్నారా? ఏం మనిషివి? రాస్తారోకలు చేస్తున్నారా? కాదు కాదు, రాస్తారోకలు చేయాలా? మళ్ళీ ఏం చేస్తున్నారు? మనిషికి హిందూ సమాజం రగిలిపోతుందంటే ఏం చేస్తారు? రగిలిపోతుంది చూపించండి. ఒకసారి న్యూస్ ఛానల్ పెట్టండి, ఒక చూద్దాం, ఏమన్నా అగ్ని గుండం అవుతుందేమో చూస్తాము. అంటే నీకు పోయి న్యూస్ ఛానల్ పెడితే మావోయిస్ట్ అది హిడ్మా ఎన్కౌంటర్ అవే చూపిస్తున్నారు. రాజమౌళిదో హిందుత్వం రగిలిపోతుంది ఏం చూపెట్టడం లేదు. తప్పు స్టేట్మెంట్ కాదని చూపించట్లేదా? స్క్రోలింగ్ మామూలే. పోవడానికి అంటే పోయి తగలబెట్టాలి, నన్ను ఇల్లు తగల రగిలిపోతుంది అంటే ఏంది? డెఫినెట్ గా మా గుండె రోడ్ ఎక్కారా? రోడ్ ఎక్కుతారు, ఎప్పుడు ఎక్కుతారు, ఇట్లనే ఉంటే రోడ్ ఎక్కుతారు. ఇట్లా నీలాంటి వాళ్ళ ఆలోచన వల్లనే హిందుత్వం ఇట్లున్నది. మనం మైనార్టీలో ఏ ప్రమాదం ఉంది? వేరే మతం వాళ్ళు అడ్డగోలు పెడుతున్నారు. నీ ఫస్ట్ నువ్వు ఎవరికి మనం ఏ ధర్మంలో పుట్టినావు అనేదాన్ని మినిమం నీయత ఉండాలి స్వామి. ఓకే, స్వామి అంటారు. నాకు అట్లా వస్తుంది. లేదు కదా, మామూలుగానే ఉన్నారు కదా, అందుకు నాకు మళ్ళీ స్వామి అంటే స్వామి అయితే మళ్ళీ అది స్టైల్ గా కాలర్ గిల్ల చాలా స్టైల్ గా ఉంది. లేదు స్వామి కాదు, స్వామి ఏం కాదు కదా, మామూలే. స్వామి కాదు, మామూలుగానే ఉన్నారు కదా మీరు. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళేది ఉండే. ఓకే, నా కోసం ఆగినందుకు చాలా. నీకోసం కాదు. చికోటి ప్రవీణ్ గారికి నాకు తెలుసు బీజేపీలో ఢిల్లీ స్థాయిలో బాగానే పవర్ ఉంది, పెద్ద పెద్ద నాయకులతో. నీలాంటి వాళ్ళు ఉంటారు కదా కాళ్ళు పెట్టి లాగేటోళ్ళు, నీలాంటి వాళ్ళు ఉంటారు కదా కాళ్ళు పెట్టి లాగేటోళ్ళు, ఎదుగుతుంటే లాగదామని చూసేటోళ్ళు ఉంటారు కదా. అడ్డమైన ఇంటర్వ్యూలు చేసుకుంటున్నావు, అడ్డమైన ప్రశ్నలు అడుక్కుంటా. పనికొచ్చే ప్రశ్న అడుగు. ఎప్పటిదో 5 ఏళ్ల కింద ముచ్చట చెప్పిందే చెప్పి అది అడుగు ఇది అడిగి అవతల ఎట్లా డిఫేమ్ చేద్దామని చూస్తావు. మారు స్వామి నువ్వు. ఢిల్లీలో ఇంత పలుకుబడి ఉన్న చికోటి ప్రవీణ్ కి ఈ గల్లీలో ఎందుకు పెద్దగా పలుకుబడి లేదు? నాయకులు పెద్దగా పట్టించు. నాకు పలుకుబడి నా ప్రజలలో ఉంటే చాలు. నాయకులతోటి నేను పోయినా నన్ను ప్రజలు ఆదరిస్తుర్రు. హిందూ టైగర్ అంటున్నారు. ఏ నియోజకవర్గం ప్రజలు ఆదరిస్తున్నారు మిమ్మల్ని? ఇక్కడ నువ్వే చెప్పినావు కదా, నాకు గుత్తి దగ్గరకు వచ్చినావు. నాకు అర్థం కాని ప్రశ్న ఎప్పుడు అర్థం కాదు. నీ జీవితం మొత్తం అర్థం కాదు. జీవితం మొత్తం అర్థం కాదు. నీ బ్రెయిన్ లా 90% నెగిటివిటీ ఉంటది, 10% పాజిటివ్ ఉంటది. తప్పుడు ఇంటర్వ్యూ చేస్తే ఆ నెగిటివిటీ నువ్వు కెమెరా ఆన్ చేయగానే 100 అవుతుంది. అది గమ్మత్ ఏంటంటే అది 100 అయిపోతుంది. అది ఇక అసలు పాజిటివిటీ ఉండదు. మళ్ళీ మైకులు ఈ కెమెరాలు బంద్ చేయగానే మళ్ళీ మంచిగా. నాకు తెలిసి సిటీలో ట్రూప్ బజార్లో ఏమో మీరు మా బిజినెస్ ఉండే చెప్పేది అన్న. ప్రశ్న పూర్తి కానీ అన్న. అయితే మీరు హుజరాబాద్ టికెట్ అడిగారు కదన్నా మీరు, జహీరాబాద్ అనుకుంటాం టికెట్ అడిగారు కదన్నా మీరు, ఎందుకని అక్కడికి పోయారు? నన్ను ఇష్టపడుతున్నాడా ఈ ప్రశ్న నన్ను అడగ. నువ్వు గుత్తికి ఎందుకు వచ్చినావు అన్నా? నువ్వు హైదరాబాద్ కదన్నా, తూర్పు బజార్ కదన్నా, గుత్తికి ఎందుకు వచ్చినావు అన్నా, గుంతకల్కి ఎందుకు వచ్చినావు అంటే దానికి ప్రజలు ఆదరిస్తే అక్కడ పోతాము. నల్గొండ నాకు ఏం సంబంధం? జహీరాబాద్ ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు మిమ్మల్ని? పోయి అడుగు, ఇంటర్వ్యూ చేయాలి, మైక్ పట్టుకొని పో. ఓకే ఓకే, మైక్ పట్టుకొని పో. 28 మళ్ళీ ఎలక్షన్స్ లో, అంటే 29 మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్, 29లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా? నేను పార్టీ ఎట్లా చెప్తా అట్లా పోటీ చేస్తామా చేయమనేది పార్టీ ఇష్టం. మళ్ళీ ఈసారి ప్రజలు ఎక్కడ ఆదరిస్తారు మిమ్మల్ని? కదా నన్ను 2 రాష్ట్రాలు ప్రజలు ఆదరిస్తారు. అంటే ఏపీలో కూడా పోటీ చేస్తారనా? నేను పోటీ గురించి మాట్లాడతాను, ఆదరిస్తున్న దాని గురించి మాట్లాడతాను. ఓకే ఓకే. అంత ఆదరణ ఉన్నా మాకు వచ్చిన బాధ ఏంటంటే, నీకు వచ్చిన బాధ ఎక్కువ ఉంటుంది. ఎవరికన్నా ఆదరణ ఉంటే నువ్వు తట్టుకోలేవు, నువ్వు నిద్రపడతావు, చిన్నది ఏదైనా ఒక పదవి ఇస్తే మేము రాసుకుంటే కూడా బాగుంటుందా? ఆ చికోటి ప్రవీణ్ బీజేపీ ఏదో రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, అంటే బీజేపీ ఏదో ఉంటుంది కదా, వెరీ షార్ట్ సేవాదళను. అయ్యో స్వామి, వెరీ షార్ట్ పీరియడ్ లా రాస్తావు. నువ్వు ఆ రోజు నిద్రపోవు, ఆ రోజు అన్నం తినవు. నేను ఆ రోజు చూడాలి, నీకు వీడియో కాల్ చేస్తా 10 వచ్చినాక. మరి అదే నా ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉంటే గల్లీ స్థాయిలో ఎందుకు మీరు ఇంత ఇబ్బందులు పడాల్సి? నేనేమి ఇబ్బంది పడ, నేను చెప్పిన ఇబ్బంది పడుతుంది. ఐఎమ్ హ్యాపీ విత్ బీజేపీ. ఒక ఫస్ట్ టైం జాయినింగ్ అప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది, ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది అంత పెద్ద ఎత్తున పోతే. అప్పుడు ఇబ్బంది అనిపించింది, కానీ స్టిల్ నేను నా హిందుత్వం గురించి బీజేపీకే స్టిక్ ఆడే ఉన్నా. కొందరు వచ్చి అడిగారు, నీకు సిగ్గు లేదా బీజేపీ చీ కొడితే పోతుంది? నాకు సిగ్గు, నా తల్లిదేరవైనా అనుకుంటారా నాయన? ఎలా మోదీ గారిని చూసి మన తల్లే కదా, అంతే అట్లనే అనుకుంటా. మోదీ గారిని చూసి ఎవరైనా ఇవాళ మోదీ గారిని అభిమానిస్తావా లేదా? ఖచ్చితంగా అభిమానిస్తాం. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా మోదీ గారిని ఖచ్చితంగా 100% మేము డైహార్డ్ ఫ్యాన్.
డెఫినెట్గా నేను ఆయన పార్టీలో ఉండాలనుకుంటా. రేపు ఈ దేశం రక్షణలో ఉండాలన్నా నీ మనసుకైతే తెలుసు కదా, దేశం రక్షణలో ఉండాలన్నా, మనం సేఫ్టీ ఉండాలన్నా, మన భవిష్యత్తు సేఫ్టీ ఉండాలన్నా బీజేపీ అని. చివరికి మీకు కండువా కప్పింది ఎవరన్నా ఆ రోజు? నేను డికే అరుణ గారు. ఓకే ఓకే, డికే అరుణ గారు అంటే కిషన్ రెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉండే, ఇప్పుడున్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు, డికే అరుణ గారు కలిసి. అంటే గత రాష్ట్ర అధ్యక్షుడి హయాంలో పార్టీలో చేరాలంటే కొద్ది కాలాతీతమైంది పాపము, కొద్దిగా మిస్కమ్యూనికేషన్ వల్ల పాపం జాలి అనిపిస్తుందా? కొద్దిగా ఉంది అన్న జాలి. నీ జాలి అవసరం లేదు నాకు. ఏది మళ్ళీ పాపం? ఏం పాపం లేదు, మంచిగా హ్యాపీగా ఉన్నా నేను పార్టీలో. ఓకే ఓకే, నా ఎంబడి ఒకసారి పార్టీ ఆఫీస్కి రారాదు? వస్తానన్న ఖచ్చితంగా, నువ్వు పిలిచి ఎందుకంటే నువ్వు పిలిచి ఆడికైనా వస్తాను. గోవాకు పోదాంపా. గోవాకు వద్దునన్నా, పోతావా నువ్వు? గోవాకు వద్దునన్నా. రావా? పోలేదా? పోయినావా? పోలేదా? ఇప్పుడు దమ్ముంటే చెప్పమని చీకోటి ప్రవీణ్ ఒక్కడే చెప్పిండు. ఎస్, ఈ దందా ఈ దందా ఎస్ నేను నడిపినా, లీగల్ గా నేను నడిపినా. నా కసినో బిజినెస్ నేను లీగల్ గా ఉన్నప్పుడు నేను నడిపినా. ఇప్పుడు నేను మొత్తం టోటల్ గా క్లోజర్ మోడ్ ఉన్నా. ఓకే, నేను గోవాకు పోయినా. గోవా పోతే తప్పేముందన్న నాకు? మరి ఎందుకు చిన్నది ఏదో అడిగా. నువ్వు చెప్పినట్టు అబద్ధాలు చెప్పినా నిజమే చెప్పాలా? ఏం చెప్పినావు చెప్పాలనా? చెప్పు. నువ్వు నాన్ వెజ్ తిన్నాను, చేపలు ఎందుకు తిన్నావు? అదే నేనే చెప్తున్నా, నాన్ వెజ్ తిన్నా చెప్పలేసుకో, పొరపాటు అయిపోయింది. అది అదే గొప్పతనం. అది సేమ్ రాజమౌళి గారు కూడా నా తప్పు అయింది, నా మాట స్లిప్ అయింది, నేను ఎవరిని అగౌరవపరచలేదు, ఏ మతాన్ని కించపరిచే ఉద్దేశం లేదు అని ఒక మాట చెప్తే అలా నేను సెల్యూట్ కొడతాను. నేను తప్పు చేస్తే అంత గొప్ప డైరెక్టర్ రిటర్న్ చేసుకుంటాడు, విత్డ్రా చేసుకుంటాడు. అందుకే అంటున్నా కదా ఇలా విత్డ్రా చేసుకోక అదే మాట మీద స్టిక్ అని ఉంటే హిందూ ద్రోహిగా మిగులుతావు నువ్వు. ఆయన సాధించిన చూడరు మీరు, ఆయన వ్యక్తిగత ఆయన సాధించిన దానికి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఎస్, మా ఇండియన్ మా రాజమౌళి గారు ఇట్లా చేసిర్రు, ఈయన వల్ల ఎలా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఒక గుర్తింపు వచ్చింది. డెఫినెట్గా నేను ప్రౌడ్ అవుతా. యాజ్ ఏ ప్రౌడ్ సిటిజన్ ఆఫ్ ఇండియా డెఫినెట్గా అవుతాం. రాహుల్ సిప్లిగంజ్ ఆస్కార్ పాటకి అవార్డు వచ్చినప్పుడు నేను పోయి రోడ్డు పైన సన్మానం చేసిన, ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టినా, యూట్యూబ్లో ఉంది వీడియో. ఎస్, మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మెయిన్ టైం నువ్వు గొప్పగా ఉన్న వ్యక్తి, నువ్వు గొప్పతనంలో ఉన్నావు, ఇవాళ ఒక పొజిషన్లో ఉన్నావు అని చెప్పి నువ్వు వేరే వాళ్ళని కించపరచదు కదా. బై ఛాన్స్ స్లిప్ అయింది అనుకో, మాట అవ్వచ్చు, ఎంత పెద్దకైనా మాట స్లిప్ అయ్యే అవకాశాలు అవుతాయి కదా. అయినప్పుడు మన తప్పు మనం ఒప్పుకోవడంలో ఇంకా గౌరవం పెంచుతుంది. నాకు ఒక క్లారిటీ ఉన్నా ఇక్కడ. ఈరోజు గ్లిమ్స్ దానికి సంబంధించి చాలా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. మా నాన్న చిన్నప్పటి నుంచి నాకు నీకు వెనక నుండి హనుమంతుడు నడిపిస్తున్నాడు రా నేను అనేవాడు. నేను దేవుణ్ణి నమ్మను, నిజంగా నా వెనక హనుమంతుడు ఉంటే ఇన్ని ఇబ్బందులు రావు కదా. నా భార్య కూడా దేవుడు, నువ్వు ఆ మాట అనొద్దు కదా. హనుమంతుడు ఉంటే ఇన్ని ఇబ్బందులు రావంటే హనుమంతుడు లేడు అన్నట్టే కదా. ఆయన అభిప్రాయం అది. ఎక్కడ కూడా అయ్యో స్వామి కించపరిచాడు, ఎవరి వాడుకొని తమ హైప్ కోసం ఏం మాట్లాడుతావు మళ్ళీ. నీకు చెప్తున్నా కదా, పురుగు ఉంటుంది మైండ్ లో, అది తిరుగుతూనే ఉంటుంది. జరసేపు మంచిగా ఉంటుంది, జరసేపు ఆ పురుగు తిరగగానే నువ్వు ఏదో రకంగా మాట్లాడుతావు. నా వెనక హనుమంతుడు ఉంటే ఇలా జరిగేది కాదు అంటే దాని అర్థం ఏంది నువ్వు చెప్పు, లాజిక్ గా చెప్పు. నువ్వు అతని వెనక లేడు అని, హనుమంతుడు లేడు అని కాదు, అతని వెనకనే లేడు అని. నేను దేవుణ్ణి నమ్మను అవన్నీ. నువ్వు నాస్తికుని అయితే దేవుడు నమ్మకపోతే నువ్వు సినిమా ఓపెనింగ్కి ఎందుకు పూజ చేస్తావు? తిరుపతికి ఎందుకు పోతావు? ప్రత్యంగిరి టెంపుల్కి పోతావు అంట. నాకు ఇవాళ ఒక ఇన్ఫర్మేషన్ ఒక పెద్ద ఫారెస్ట్ ఆఫీసర్ ఫోన్ చేసి చెప్పిన, నా వీడియో చూసి చేసిన. ఎవ్రీ మంత్ 2 months ప్రత్యంగిరి టెంపుల్కి వెళ్ళి పూజలు చేస్తారని. నిజమా కాదా? ఫారెస్ట్ ఆఫీసర్తో మీకేం పని? నీతో నాకేం సంబంధం? అంతే అంటారా? నీతో నాకేం సంబంధం? ఏమన్నా సంబంధం ఉందా? అడవుల్లో ఉండేది సార్, నీ ఫామ్ హౌస్లో ఉండే పోలీసు వాళ్ళు పరిచయం ఉందా? ఇప్పటివరకు ఒక్క ఫ్రెండ్ సిఐ అని కొట్టాను, పోలీస్ అని కొట్టు, నంబర్ వెళ్ళదా? ఫోన్ నేను నిన్ను ఏం మాట్లాడుతావు? నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తాను, నువ్వు నన్ను ఇంటర్వ్యూ. ఎవరెవరు ఇంటర్వ్యూ? మన కాంబినేషన్ అది కదా. కొట్టాను నీ ఫోన్లో, ఒక పోలీసు వాళ్ళతో పేరు లేదా? పోలీస్ ఆఫీసర్ తోటి నీకేం సంబంధం? అర్థం పడతాం లేని ప్రశ్నలు అడుగుతాను. ఎంతసేపు కసి ఉంటుంది నీకు. ఎట్లా అంటే గుంజాలే చీకోటి ప్రవీణ్ని గుంజాలే, బండ్ల గణేష్ని గుంజాలే,
ఇంకా ఎవరెవరు పొలిటీషియన్ అందరు గుంజాలని ఉంటుంది. నేను ఒక జర్నలిస్ట్, కానీ నా ప్రేమ అయినా కూడా నీ మీద ప్రేమ, నేను ఒక జర్నలిస్ట్ అయినా కూడా నీ మీద ప్రేమ. నేను ఒక జర్నలిస్ట్ కాబట్టి పోలీసు వాళ్ళతో ఏదో పరిచయం ఉంటుందన్నా. అంటే ఫారెస్ట్, నేను ఒక పొలిటీషియన్, నాకు జంతువులు ఉన్నాయి, డెఫినెట్ గా నాకు నేను పర్మిషన్స్ పెట్టినప్పుడు ఫారెస్ట్ వాళ్ళతో సంబంధం ఉంటుంది. అందుకది అంటే విత్ పర్మిషన్ తోనే ఉన్నాయా, పర్మిషన్ లేకోకుండా పోదాంపా మరి ఏమన్నా ఫారెస్ట్ అధికారులు? మళ్ళీ అదే చెప్తున్నా కదా అమ్మాయి, మళ్ళీ ఆడికి పోయి భూమి గుండ్రంగా ఉంటుందని అటు ఇటు పోయి అటు వస్తావు. పర్మిషన్ లేనిది ఉంటుందా నువ్వు చెప్పు. నీ పవర్ అట్లాంటిది, పవర్ తోటి పవర్ అన్ని చోట్ల నడవాయి బస్సు. నీ పవర్ చూసాం లేదా, 2 ఏళ్ల క్రితమే చూసాం. ఏ పవర్ నడవదు, మనం జెన్యున్ ఉన్నమాట కాళ్ళ ఎగరేసుకుంటాము. ఒకటి లీగల్ గా అవుతున్నప్పుడు మనకి ఇల్లీగల్ గా అవసరమే లేదు కదా. ఓకేనా, ఫైనల్ గా ఇప్పుడు బీజేపీలో ఎప్పుడైనా నీ నోటితో మంచి పాట చెప్పినావు అన్న, బీజేపీలో మంచి స్థానం సంపాదించు, ఒక మంచి నాయకుడు, నీ జీవితంలో ఎప్పుడైనా మంచి మాట వస్తుందా? బీజేపీలో సరే కానీ ఇవన్నీ పక్కన పెట్టు. ఆ చేపలు ఎట్లా తిన్నావు చెప్పు నాకు. ఎట్లా తిన్నానేముందన్నా, మర్చిపోయినావా మన ఇంటర్వ్యూలో తిన్నాను అడిగాడు. ఈ లెక్కన మందు కూడా తాగుతావేమో. లేదన్నా, అది లేదన్నా. ఎవరు నమ్ముతాడు? నాన్ వెజ్ తిన, నేను స్వచ్ఛమైన శాకాహారి నన్ను పోయి చేపల రోడ్డు మీద తిన్నావు. రేపు బాటలు శాకాహారం, నేను ఎగ్గు తింటా. ఎగ్గు తింటావో? ఎగ్గు తింటా. ఎగ్గు తిన్నాడు పెగ్గు తాగుతాడు అంట. లేదు, పెగ్గు జోలికే పో. నేను అసలుకి ఎట్లా నమ్మాలి నిన్ను ఎట్లా నమ్మాలి? నువ్వు మందు కొట్టి ఇప్పుడు నీ పక్కన నేను కూర్చొని చూస్తుంటా. అదే ఎట్లా నేను లక్షిస్తాను ఆ రోజు పబ్లిక్ ముంగట అనలేగా, ఒప్పుకోలేగా. నేను ఇప్పటికీ చెప్తున్నా, నువ్వు లక్షలు ఎట్లా లాజిక్ మిస్ అయినావు, మర్చిపోయినావు. చీకోటి ప్రవీణ్ ఇంటర్వ్యూలో కిర్రాకార్పి నాకు చాలా సన్నిహితుడు. కిర్రాకార్పి ఆ రోజు రెస్టారెంట్ చేపల పులుసు హోటల్ ఓపెనింగ్, బాబాయ్ నువ్వు తినాలి బాబాయ్ అంటే, సరేలే ఆర్పి నీ కోసం అనేసి ఒక పీస్. ఇప్పుడు నా ఫ్రెండ్ కర్మగాలు మొన్న లైసెన్స్ వచ్చినాయి, బార్ లైసెన్స్, బార్ అంటున్నా వైన్స్ లైసెన్స్. నా ఫ్రెండ్ ఓపెనింగ్ ఉంది, పోదాంపా. ఆయన వచ్చి అడుగుతాడు, నువ్వు తాగాలన్నా, నువ్వు తాగాలన్నా. నేను అడుగుతా, నాది కూడా పార్ట్నర్షిప్ ఉందని చెప్తా. నేను అడుగుతా, తాగన్నా అస్సలు తాగను. మర్చిపోయినావు నువ్వు మర్చిపోయినావు. లిక్కర్ బెటర్ నాన్ వెజ్ కట్ట. బెటర్ నేను తాగను కాదు, ఎందుకంటే కనీసం ఫిష్ అన్న కళ్ళకు మంచిది, ఒక పీస్ తింటేనే కళ్ళు బాగా కనిపిస్తాయి మనకని. ఇప్పుడు అద్దాలు తీస్తే కళ్ళు కనిపించడం. అందుకు అన్ని స్టోరీలు డైవర్షన్ పాలిటిక్స్ ఇవి. నువ్వు మర్చిపోయినా అని చెప్పు. మర్చిపోలేదు, కానీ నీతోటి చెంపలు కొట్టించిన స్వామి, నాకు అది చాలు. అలా నువ్వేమైనా చేయిస్తావు. నీ లోపల వచ్చి నచ్చేది ఏం చెప్పాలన్నా, నువ్వు కట్ చేయవు. అది సూపర్, అది సూపర్. ఇక్కడ అది మాట్లాడాలో జనాలు, నేను మైనస్ అవుతున్నా. నువ్వు గత ఇంటర్వ్యూలో నువ్వు మైనస్ అయినావు వాస్తవంగా. నా గొప్పతనం అని నేను చెప్పా. ఆ ఫ్లోలో వెళ్ళిపోయింది ఇంటర్వ్యూ. మనం ఇద్దరు మాట్లాడుతున్నది ఏ రోజు కూడా కట్ చేయలేదు. 2 గంటల ఇంటర్వ్యూ అది. 100% లాక్స్ లో పోయింది అది. 1 మిలియన్ కట్ చేయలేదు. చాలా అదే హ్యాపీ నాకు. ఆడ నువ్వు నచ్చుతావు నాకు. ఈ రోజుకి చెప్తున్నా, నేనేం మాట్లాడతానో ప్రజలు చూడాలి, నా గెస్ట్ ఏం మాట్లాడతాడో కూడా ప్రజలు చూడాలి. అంటే గెస్ట్ డ్యామేజ్ చేసి నేను హైలైట్ కావడం అనేది నాకు కాదు. నన్ను ప్రయత్నం చేస్తావు. నువ్వు తక్కువ మొగడు, జ్వరం మెచ్చుకోగానే నువ్వు వెళ్ళిపోకు. నువ్వు తక్కువ మొగడు అస్సలు కాదు. నువ్వు మామూలు పురుగు కాదు. మా తెలంగాణ భాషలో ఏమనుకోద్దు నిన్ను ఉద్దేశించి. రైట్, మా తెలంగాణ భాష తీట పురుగు అంటారు దీన్ని. ఓకే, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకి మీకు బాగుందన్న గ్యాప్ ఏం లేదా? ఒక కార్యకర్తగా నేను ఆయన తోటి ఎప్పుడైనా ఉంటా. ఓకే, అంటే కిషన్ రెడ్డి మన ఇంటికి రావద్దా? వచ్చాడు అన్న ప్రశ్న. కిషన్ రెడ్డి మన ఇంటికి వచ్చాడు కదన్నా, ఏదో జస్ట్ టిఫిన్కో లంచ్కో దేనికో పిలిచారు, వచ్చాడు పోయాడు. రామచంద్రరావు కూడా వచ్చారన్నా? వచ్చారు. ఓకే ఓకే, అంటే మీరు రామచంద్రరావు వర్గంలో ఉన్నారా, కిషన్ రెడ్డి వర్గంలో? నాకు ఏ వర్గం లేదు, మేము బీజేపీ వర్గంలో ఉన్నా. బీజేపీ వర్గంలో ఉన్నారు. అయితే త్వరలో మంచి పదవి రాబోతుంది. అబ్బా, నువ్వు అన్నయ్య వస్తుందని. ఖచ్చితంగా వస్తుందన్న మంచి పదవి. సంతోషం, మంచి మాట. కష్టం మీద వచ్చింది సాయం. ఇప్పుడు బీజేపీలో హిందుత్వవాదాన్ని భుజానికి ఎత్తుకొని బీజేపీలో భుజానికి ఎత్తుకున్నానులే. హిందుత్వవాదం అనేది ఇప్పుడు హిందుత్వవాదాన్ని వినిపిస్తూ ముందుకు పోతున్నారు. బయటకు వచ్చినట్టేనా? చీకటి సామ్రాజ్యం ఎప్పుడు లేదు. నీలాంటి వాళ్ళు తప్పించి ఎక్కడ కూడా చీకటి సామ్రాజ్యం లేదు. చీకటి సామ్రాజ్యం ఉంటే ఎవరు కూడా ఇంత ఫ్రీగా ఉండరు. ఓకే, అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఫ్రీగా లేకుండా బ్రహ్మాండంగా ఉన్నారు. మీరు ఫ్రీగా ఎందుకు? ఇది గన్ మ్యాన్లు అంత ప్రైవేట్ గన్ మ్యాన్లు. నాకు రోజు వారంకో ఫోన్ వస్తుంది. తలకాయ మీకు థ్రెట్ ఉందా? చూసుకొని ఉందా లేదా? వారం. ఈ రోజు మీరు రాజమౌళి గురించి వీడియో పెడితే రాజమౌళి అవమానం మీపై దాడి చేస్తామని
ఓడో కోన్ కిస్కా గొట్టంగాడు ఓడో ఒరుతాడు. ఇప్పుడు ఆయనను కూడా అభిమానించేటోళ్ళు ఉంటారు కదా. ఓకే, మరి వాళ్ళు దాడి చేస్తే మేము ఇక్కడ చేతులు కట్టుకొని ఊసిలేదు. నేనేం తప్పు మాట్లాడినా ఇప్పుడు కూడా మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఎస్, హీ హాస్ టు సే అపాలజైజ్. ఆయన మాట్లాడింది మీకు తప్పు అయినాడు, మీరు మాట్లాడింది వాళ్ళకి తప్పు అవుతుంది కదా. తప్పు అంటే నేనేం తప్పు మాట్లాడినా? మా ధర్మం గురించి అనొద్దని చెప్తున్నా. అందరు ఈ ధర్మం తప్పు అనలేదు కదా. అరే ధర్మం అంటే దేవుణ్ణి కానీ ఇది కానీ మళ్ళీ అదే ఆర్గ్యుమెంట్కి వస్తావు. ఆల్రెడీ చెప్పినా నేను నీకు, మళ్ళీ ఆడికే వస్తావు. సరే అన్న, ఓకే, ఇంకెన్ని ఆర్గ్యుమెంట్లు చేసినా ఇంటర్వ్యూ కాబట్టి అయిపోయిందన్నా. అయ్యో ఎంత తొందరగా అయిపోయిందన్న. ఫైనల్ గా బీజేపీ అంటే కాషాయపు కండువా కప్పుకున్న కోరుకో. ఇవాళ తెలంగాణలో బీజేపీ రావాలని కోరుకో, ఆంధ్రాలో కూటమి గవర్నమెంట్ ఉండాలని కోరుకో. ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఒరిగేది ఏముంది? అందరిని బట్టి 2 ఇంటర్వ్యూలు 3 తిట్లు ఏమున్నాయి? 2 ఇంటర్వ్యూలు 3 తిట్లు అన్న, అంతకు మించి ఇవి ఏం లేదన్న. సొంత ఛానల్ ఇప్పుడు ఇది? సొంత ఛానల్ అన్న. గట్టిగా వేస్తున్నావా? గట్టిగా వేస్తున్నాను. ట్యాక్సులు మంచిగా కడుతున్నావా? మరి ట్యాక్స్ ఇంకా 6 నెలలు అయిందన్న. 6 నెలలు అయిందన్న. కట్టు జరగదు. మామూలుగా నాకు వచ్చే డబ్బుల్లో ట్యాక్స్ కట్ అయ్యి వస్తాను, టీడీఎస్ అంతా కట్ అయ్యి అకౌంట్లోకి వస్తాను. ఎందుకంటే వైట్ కదా, అంత మొత్తం ఆడిటింగ్ అంతా సూట్ కూడా బాగుంది నీది. బ్లాక్ వైట్ ఉండదన్న. అన్న వెనకల బ్లాక్, ముందర వైట్ ఉండదన్న. నాకు ఓన్లీ వైట్ అన్న. చూడు నీకు చూడు, బ్లాక్ ఒకటి ఉంది, వైట్ ఏం బ్లాక్ ఉంది కింద అంతా బ్లాక్. అదే అన్న, దానికి 2 షేడ్లు ఉంటాయన్న. నాది ఒకటే షేడ్ అన్న, ఒకటే షేడ్, వైట్ షేడ్. నీది సాడిజం షేడ్, వైట్ షేడ్ మొత్తం సాడిజం షేడ్. నలుపు పైన, నలుపు కింద, నలుపు మధ్యలో కంప్లీట్ సాడిజం షేడ్. కానీ ఇది కలర్ బాగాలేదన్నా. బీఆర్ఎస్ కనబడుతుంది. అభిమాని అన్న బీఆర్ఎస్. అవునా? బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ అభిమానివా? కేటీఆర్ గారు అభిమాని. రకుల్ రావు అభిమానివా? నన్ను కలపాకన్నా నేను కేటీఆర్ గారు అభిమాని. బాగా మాట్లాడతారు, సూపర్. కేటీఆర్ గారు అభిమాని. అందుకే ఆయన ఇన్స్పిరేషన్ చేసి ఇంటర్వ్యూలు చెప్తున్నా. అవునన్నా, ఆయన కోసమే. నెక్స్ట్ అదన్నా, థ్యాంక్ యూ అన్న. అద్భుతం తీసుకున్నా బీఆర్ఎస్ లో. లేదు, నెక్స్ట్ అంటే నేను రాయలసీమ వాసిని కదన్నా, అనంతపురం కదా. పార్టీ ఆడ కూడా పెట్టి. అచ్చా, బీఆర్ఎస్ అంటే మొత్తం ఇండియా జాతీయ పార్టీ కదన్నా, మర్చిపోయినట్లున్నావు. పెద్ద పార్టీ. బీజేపీ ఒకటే జాతీయ పార్టీ, మిగతావన్నీ ఇది అనుకున్నా. లేదన్నా, అది కూడా జాతీయ. అది జాతీయ పార్టీ అంటే మంచి బలం ఉన్న పార్టీ. జూబ్లీ ఎలక్షన్ లో మీకు 2వ స్థానంలో వచ్చింది. మీరు పాపం డిపాజిట్ కోల్పోయారు. ఇండియా చాలు మాకున్న డిపాజిట్ కోల్పోయారు. ఏం నువ్వు ఎటకారంగా డిపాజిట్ కోల్పోయిన నువ్వు ఇలా సేఫ్ గా ఇండియాలో ఉన్నావు అంటే బీజేపీ పుణ్యమే. రేపు ఎక్కడ ఏ బాంబు వెళ్తుందో తెలియదు, ఎక్కడ ఏమైతుందో తెలియదు. మొన్న రేజిన్ కలిపి కొన్ని లక్షల మందిని చంపే కుట్రలు జరుగుతున్నాయి. ఇవాళ టెర్రరిస్టులని ఏకి పారేస్తున్న గవర్నమెంట్ బీజేపీ. టోటల్ గా బీజేపీ మీద కుట్ర, మనసులో మొత్తం విషయం ఉందని క్లియర్ కట్ అర్థమవుతుంది. నువ్వు చెప్పిందని చెప్తున్నాను. నేను ఎన్ని రకాలుగా దేశంలో బీజేపీ నమ్ముకోను, కాంగ్రెస్ నమ్ముకోను, ఇంకో పార్టీ నమ్ముకోను లేనన్నా. నమ్ముకోను. ఓటు నాకు నచ్చిన పార్టీకి వేస్తా, నచ్చిన నాయకుడికి, నచ్చిన పార్టీకి, నచ్చిన నాయకుడికి అడుగుతున్నా. ఖచ్చితంగా ఓటేస్తా. ఓటేస్తావో లేదు అది కూడా తెలియదు. ఇంటికాడ హాలిడే మన హక్కు అన్న, ఓటు మన హక్కు, ఖచ్చితంగా వేస్తా. పండుకుంటాం ఇంటికాడ హాలిడే అని లేదన్న, పొరపాటు. ఫస్ట్ అవర్ లోనే మార్నింగ్ 7 గంటలకే వెళ్ళి బూత్కి వెళ్ళి ఫస్ట్ ఓటు. అదే అనంతపురంలో ఉంది. ఎందుకంటే మళ్ళా ఓటు వేయకపోతే ఎవడిపోయి నాది కూడా మీటర్ నొక్కేస్తాడు భయం కొద్దిగా. ఎందుకంటే ఓట్ చోరీ ఎక్కువ జరుగుతుంది కదన్నా. ఓట్ చోరీ ఎక్కడ జరుగుతుంది? కాంగ్రెస్ పాలిత ప్రభుత్వం. రాహుల్ గాంధీ ఆధారాలు సహా బయట పెట్టాడు. అబ్బో, రాహుల్ గాంధీ ఫ్యాన్ నువ్వు? ఇండియా కూటమి లెక్క ఎట్లయినా బీఆర్ఎస్ అలా కలుస్తుందేమో. అన్ని రాహుల్ గాంధీ ఫ్యాన్ మాత్రం బీజేపీ. నాకు అర్థమైతలే బీజేపీ మీద ఎంత విషయం చెబుతున్నావు ఏంది అని. ఇప్పుడు బయటపడ్డావు, నీ నోటు తోటే నువ్వు బయటపడ్డావు. రాహుల్ ఖాన్ గాంధీ ఫ్యాన్ అని చెప్పి. రాహుల్ ఖాన్ గాంధీ ఫ్యాన్. ఖాన్ ఏంది మళ్ళా? మీరు తెలుసుకోండి చరిత్ర. మీరు ఫ్యాన్ కదా? నేను ఫ్యాన్ కాదన్నా. ఫ్యాన్ ఏసీ కాదు, ఏసీ కాదు. ఇప్పుడే అంటే నేను రాహుల్ ఫ్యాన్ అని మర్చిపోయావా? చేపల స్టోరీ రిపీట్. మళ్ళా అడుగుతున్నా, మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా. ఓకేనా, థ్యాంక్ యూ. బీజేపీలో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని. ఎటకారంగా చెప్పకు, మంచి చెప్పు. మంచిగా నువ్వు మామూలుగా మాట్లాడినా చికోటి ప్రవీణ్ అన్నకు వెనకలున్న చీకటి తొలగిపోయి వెలుగుల్లో ఉండాలని, వెలుగుల్లో ఉండాలనేసి నువ్వు వస్తేనే అమావాస్య చంద్రుడు మన ఉంటుంది చూడు, అదేనా అట్లా అవుతుంది నాకు. నువ్వు వస్తేనే అవుతుంది. ఆ గ్రహణం పట్టినట్టు అవుతుంది. నువ్వు వస్తేనే ఆ గ్రహణం ఇట్లా తింటుంది, గ్రహణం అట్లా తింటది చూడు, అట్లా నువ్వు నాకు
ఉన్న గ్రహణం తొలగిపోయి ఇంకా వెలుగుల్లోనే ఉండాలని బీజేపీలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. నమస్తే. జై శ్రీరామ్.